స్టాండింగ్ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందు వాటి అప్డేట్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా మరో 2 రోజుల్లో ఆరెంజ్ జోన్ లోకి వస్తుందని ప్రజలు ఎప్పటిలాగానే స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ప్రజల సౌకర్యార్థం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలో తాత్కాలిక కూరగాయల మార్కెట్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న సూర్యాపేట పట్టణ పురోహితులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనాను ఉద్దేశించి మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత 19 రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, ప్రజల సహకారం, అధికారులు సమన్వయం వల్లనే సాధ్యం అయిందని జగదీష్ అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 83 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 57 మంది కోలుకొని పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. లాక్డౌన్ సడలింపులను ప్రజలు తేలికగా తీసుకోవద్దని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వ్యాధి దరిచేరకుండా ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బడుగుల లింగయ్య యాదవ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ అన్నపూర్ణ, కమిషనర్ రామాంచులారెడ్డి పాల్గొన్నారు. సరే, ఇప్పటికీ మనకి ఆరెంజ్ జోన్లో ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు ప్రకటన రాబోతుంది. ఈ లాక్డౌన్ ఒకవేళ ఎత్తేసినా లేదా కొన్నిటికి అనుమతులు ఇచ్చినా కొన్ని సేవలకి ప్రజలెవరు కూడా సడలింపులతో లాక్డౌన్ ఎత్తివేయడంతో ఈ కరోనా ప్రమాదం పోయింది అనుకుంటే పొరపాటు అవుతుంది. ప్రమాదం మన అంచునే ఉందనే విషయాన్ని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు మీ మీటర్ లోపు ఎవరిని అనుమతించినా, కొత్త వారిని, అపరిచితులను ఎవరిని మీ దగ్గరికి అనుమతించినా వారితో పాటు మీ దగ్గరికి కరోనా వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తులో పెట్టుకోవాలి. ఈ లాక్డౌన్ పీరియడ్ను ట్రైనింగ్ పీరియడ్గా భావించాలి తప్ప లాక్డౌన్ ఎత్తేస్తే అయిపోయిందని మాత్రం ఎవరు కూడా అనుకోవద్దు. ప్రభుత్వం అనుమతించిన మేరకు వృత్తిని నిర్వహించడంలో ఎవరి వృత్తిని ఎవరి ఉద్యోగాన్ని చేసే సందర్భంలో కూడా అన్ని జాగ్రత్తలు పాటించాలి. పూర్తి స్థాయిలో దానికి ఏదైనా మెడిసిన్ కనుక్కోబడితే, వ్యాక్సిన్ కనుక్కోబడితే అది వాడిన తర్వాత మాత్రమే మనం జాగ్రత్తగా ఉన్నాం అన్న నిర్ణయానికి రావాలి తప్ప అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక దూరాన్ని పాటించడంలో, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడంలో, శానిటైజర్లు వాడటంలో, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఏ గ్రామమైనా, ఏ పట్టణమైనా, ఎక్కడైనా సరే ఈ విషయంలో ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు శిక్షణ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తిస్తాను. కరోనా మహమ్మారి వ్యాధి ప్రపంచంలోని దేశాలను గడగడలాడిస్తున్న సమయం కావున భారత ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఫోటోగ్రాఫర్ మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు పద్మజ వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ రవిప్రకాష్ మాట్లాడుతూ 45 రోజుల నుండి లాక్డౌన్ నేపథ్యంలో ఫోటో స్టూడియోలను బంద్ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని, కావున ప్రభుత్వం ఆదుకోవాలని, అంతేకాకుండా ఫోటోగ్రఫీని వృత్తిగా గుర్తించాలని, బ్యాంకు ద్వారా, కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం చేయూతనివ్వాలని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సుమారు 360 మంది ఫోటోగ్రఫీ వృత్తిని నమ్ముకొని ఉన్నామని ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మల్లికార్జున, గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు, గౌరవ సలహాదారులు శ్రీనివాస్, రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాము. ఈ గడిచిన 45 రోజుల కరోనా విపత్తు వలన ఫోటోగ్రాఫర్ల జీవితంలోన చాలా ఆర్థికంగా ఉపాధి కోల్పోయినారు. రాబోయే ఇప్పుడు ఈ 3 నెలలు మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో జరగబోయే శుభకార్యాలన్నీ పెండింగ్ పడినందువలన చాలామంది ఉపాధి కోల్పోయినారు. రాబోయే ఇంకొక 6 నెలల వరకు ఎలాంటి శుభకార్యాలు జరిగే సూచనలు కూడా లేవు. కానీ ఈ కాలంలోన జరిగింది. దీని కారణం ఏమిటంటే గత 45 రోజుల నుంచి మేము కరోనా బాధిత వల్ల షాపులన్నీ బంద్ చేసుకున్నాము. దీనివల్ల మా షాపుల్లో కెమెరాలు, ప్రింటర్లు అన్నీ చెడిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు షాపు తెరచాలంటే కూడా ఇబ్బంది. షాపు తెరిచినా
ప్రింట్లు వేయలేక మేము ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. గత 40 రోజుల నుంచి కరోనా వైరస్ వల్ల ఎంతమంది చాలా బాధపడుతున్నారంటే దాదాపు ఎమ్మిరూరు నియోజకవర్గంలో 650 కుటుంబాలు కష్టపడి అసలు తిండి లేక కూడా మనం చాలా జీవిస్తున్నాము. ఇట్లా మేము ఏదో మా తెల్ల రేషన్ కార్డు ఉండడం వల్ల అట్లా బతుకు జీవితాన్ని గడుస్తున్నాము. ఈ విషయం మీద మేము ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మా ఈ వినతి అందాలని మా ఎమ్మెల్యే గారికి వినతిపత్రం అందజేసినాము. బోడుపల్ ద్వారకా నగర్ కాలనీలో భారతమాత అనాథ వృద్ధాశ్రమం ఫౌండర్ విజయలక్ష్మి స్టార్ న్యూస్ తో మాట్లాడుతూ కరోనా మదర్స్ డే సందర్భంగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ భారతమాత అనాథ వృద్ధాశ్రమం 2017లో ప్రారంభించానని చెప్పారు. ఈ ఆశ్రమంలో 70 మంది వృద్ధులు ఉన్నారని తెలిపారు. గత 3 సంవత్సరాలుగా ఈ ఆశ్రమంలో ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నానని చెప్పారు. అమ్మా నాన్నలు సరిగ్గా చూసుకొని ఈ రోజుల్లో 70 మంది వృద్ధులకు నేను నా సొంత అమ్మా నాన్నలుగా భావించి వీరికి నా సేవలను అందిస్తున్నామని తెలిపారు. మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మాకు ప్రభుత్వ సహాయం అందడం లేదని దయచేసి మా ఆశ్రమాన్ని ప్రభుత్వం గుర్తించి మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి నెలకు 32,000 కిరాయి కట్టలేక ఇబ్బందిగా ఉన్నామని తెలిపారు. నమస్తే అండి, నా పేరు శివారెడ్డి. భారతమాత అనాథాశ్రమంలో ఉంటాను నేను. అందరికీ ముందుగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క తల్లి ఆనందంగా ఉండి ఇలాంటి కొడుకులను బిడ్డలను మంచిగా చూసుకుంటూ ఉండాలని నా కోరిక. అలాగే ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏమంటే, లాక్డౌన్ కారణంగా మాకు పాలకు ఇబ్బందిగా ఉన్న సమయంలో మాకు బోడుపల్లిలోని రాచెరు ప్రెసిడెంట్ అయిన వీరమల్లయ్య సార్ గారు మాకు లాక్డౌన్ ఉన్నప్పటి నుంచి మాకు మిల్క్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ ఇంకా ఎన్ని రోజులు ఉన్నా కానీ పాలు ఇవ్వడానికి సార్ ముందుకొచ్చాడు, ఇస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఈ రోజు సంతలో బీజేపీ అధికార ప్రతినిధి జిల్లా అధ్యక్షుడు ఎలేని సుధాకర్ రావు 20,000 ఫేస్ మాస్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సంతలో కూరగాయలు అమ్మే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి విక్రయాలు జరపాలని, అదేవిధంగా కరోనా మహమ్మారిని దూరంగా కొల్లాపూర్ పరిసర ప్రాంతాలకు రానివ్వకుండా తగిన చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, కరోనా కట్టడి చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని, అలాగే పోలీస్ శాఖ, వైద్య శాఖ, మున్సిపల్ సిబ్బంది వారి సహకారం మరవలేందని తెలిపారు. ఎలేని సుధాకర్ రావు మాట్లాడుతూ పాత బస్తీలో జరిగినటువంటి మహాలక్ష్మిపై అత్యాచారం చేసిన షకీల్ ను వెంటనే శిక్షించాలని, లేదంటే కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లిస్తుందని, ఎంఐఎం పార్టీకి బత్తాసు పలుకుతున్న కేసీఆర్ ఆటలు చెల్లవని మీడియాకు తెలిపారు. కరోనా మహమ్మారి వైరస్ పై యావత్ భారతదేశంలోని ప్రతి బీజేపీ కార్యకర్త పోరాడేందుకు సిద్ధపడినందుకు చేతులెత్తి నమస్సుమాంజలి తెలియజేస్తున్నానని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శేఖర్ గౌడ్, రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్-19 వైరస్ కరోనా మహమ్మారి కట్టడి చేయడానికి కోసం మన భారత ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ అంకుటిత దీక్షతో ప్రపంచం మొత్తం నివ్వెరపోయే విధంగా, ప్రపంచం మొత్తం ఆశ్చర్యపడే విధంగా, ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా ఈరోజు భారతదేశంలో అందరినీ సంఘటితం చేసి మరోసారి భారతీయుల ఐక్యతను చాటి మూకుమ్మడిగా అందరం కలిసి భారతీయులందరం కూడా కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో సఫలీకృతమయ్యాము. దాని ఇంకా కొంతకాలం, 1 మాసం 2 మాసాల పాటు దాన్ని మళ్ళీ అలాగే మనం నియమాలు పాటించి, సామాజిక దూరము, స్వీయ నియంత్రణ పాటించి ఈరోజు కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అందరం కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఈ విపత్కర పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి, కష్టాలు ఎదుర్కొన్నటువంటి, సమస్యలు ఎదుర్కొన్నటువంటి ప్రజల కోసం వాళ్ళకు అండగా నిలబడాలి, వాళ్ళకు చేదోడుగా ఉండాలి, వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకు సహకారం ఇవ్వాలనే సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద కూడా ప్రజలకు దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి కోసం ప్రయత్నం చేసింది, సమర్థితమైంది. ఈరోజు మన కొల్లాపూర్ ప్రాంతం గ్రీన్ జోన్లోకి వచ్చింది. అది అందరి యొక్క భాగస్వామ్యం ఉంది. అందరు దీంట్లో పాల్గొన్నందుకు మాత్రమే దీంట్లో ఇది సమర్థితమైంది. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, వీళ్ళందరూ కూడా దీనికి పాటుపడి ప్రజలను సహకరించి ఈరోజు ఈ కార్యక్రమం వచ్చింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ కరోనా మహమ్మారిలో చాలా చిత్తశుద్ధితోటి, సేవాభావంతో, అంకుడ దీక్షతోటి ఈరోజు పనిచేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఫేస్ కవర్లు, దాదాపు 20,000 ఫేస్ కవర్లు డిస్ప్లే చేయడం జరిగింది. శానిటైజర్స్ కూడా 4,000 మందికి చేయడం జరిగింది.
మరి ప్రతిరోజు కూడా ఈరోజు కూడా మన కొల్లాపూర్ పట్టణంలో అందరూ కూడా ఫేస్ కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం దేశభక్తి చాటడంలో, దేశం యొక్క సంక్షేమం చాటంలో ఈరోజు మనం ముందున్న సంగతి తెలుసు. కానీ కొంతమంది దుర్మార్గులు, దేశద్రోహులు ఇంకా అమానుష చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ మధ్యలోనే మన ముందల ఒక మైనర్ దళిత బాలిక మహాలక్ష్మి అనే అమ్మాయిని దారుణంగా మానభంగం చేయడం జరిగింది. ఆ దుర్మార్గుడు షకీల్ ఒక మతోన్మాద పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మనకు తెలుసు. దానికి కొమ్ము కాస్తున్న మన కేసీఆర్ కళ్ళు తెరవట్లేదు. ఇది చాలా అన్యాయము. దీన్ని పలకరించడానికి కోసం, దీన్ని అండనడానికి కోసం మన జాతీయ దళిత మోర్చా కార్యదర్శి బంగారు శృతి గారు అయితే వాళ్ళకు అవమానం చేసి 3rd క్లాస్ ఫెలోస్ అని చెప్పేసి మాట్లాడడము ఎమ్మెల్యేకు చాలా దారుణం. ఇది అంత దుర్మార్గంగా, అంత నిక్కచ్చిగా, అంత పచ్చిగా బజార్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని సహిస్తే అది కేసీఆర్కు మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. అది ఇమ్మీడియట్గా కళ్ళు తెరిచి వాళ్ళ చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉంటారు. దాన్ని ప్రజలందరూ గమనించాలి. ఈరోజు ఒక అమాయక దళిత మహిళ, దళిత అమ్మాయి అన్యాయానికి గురవుతే మనం అందరం కూడా సంఘటితం పరిచి ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. అందరూ సంఘాలు, మహిళా సంఘాలు, దళిత సంఘాలు ఏకమై ఆ కుటుంబానికి అండగా నిలబడి మనందరం కూడా పోరాడి దుర్మార్గులను కఠినంగా శిక్షించే వరకు వదిలిపెట్టదని చెప్పేసి మీకు అందరికీ కోరుతున్నాను. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రంజాన్ నెల పురస్కరించుకొని పేద ముస్లిం కుటుంబాలకు అంకిరెడ్డి ఫౌండేషన్ స్ఫూర్తితో కరెంట్ డిఏ శ్రీనివాస్ సహకారంతో 22వ వార్డ్ కౌన్సిలర్ అమరబోయిన సతీష్ ఆధ్వర్యంలో 21, 22, 24 వార్డులలో 5 కేజీల బియ్యం, కేజీ సేమియా, కేజీ చింతపండు, కేజీ నూనె, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిగడ్డలు పంచడం జరిగింది. నిరుపేదలకు మునుగోడు డెవలప్మెంట్ ఫోరం చేయూత. కరోనా విపత్కర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు మునుగోడు డెవలప్మెంట్ ఫోరం చేయూతను అందిస్తుంది. ఫోరం ఆధ్వర్యంలో మండలానికి చెందిన పలువురు దాతల ద్వారా నిధులను సమకూర్చి నిత్యావసర సరుకులను అందించేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక సత్య ఫంక్షన్ హాల్లో ప్రారంభించారు. ఫోరం అధ్యక్షుడు పాలకూరి నరసింహగౌడ్, బొడ్డు నాగరాజ్ గౌడ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వేదుర్ల వెంకటరమణ, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొని మండలంలోని ఆశా కార్యకర్తలకు, మునుగోడు పారిశుద్ధ కార్మికులు, కృష్ణ వాటర్ సప్లై ఉద్యోగులు, నిరుపేదలు సుమారు 250 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పుట్టిన ఊరు రుణం తీర్చుకునేందుకు మున్ముందు సేవా కార్యక్రమాల్లో భాగస్వామిని అవుతానని అన్నారు. కరోనా దరి చేరకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పల్లె రవికుమార్ మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్నప్పుడు తోటివారికి సహాయపడాలనే తపన అందరిలోనూ ఉండాలన్నారు. నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు మునుగోడు డెవలప్మెంట్ ఫోరం చేపట్టిన మహత్తర కార్యానికి సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సేవా గుణంతో ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఫోరం ప్రతినిధులను రవికుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ శ్రేయ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అనంతుల వినయ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ దేశ్య నాయక్, ఎస్ఏ రాజనీకర్, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకులు పోగుల ప్రకాష్, సాగర్ల లింగస్వామి, మాదగోని నరేందర్, సునీల్ సులేమాన్, కార్తిక్, పోలేరాజు, లింగస్వామి, ఎండి మాజిద్ తదితరులు పాల్గొన్నారు. మండల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు మనకు ఆశా వర్కర్లకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు ఇతరుల పేదలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. వాటికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. అలాగే ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, లాక్డౌన్ ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని సామాజిక దూరం పాటించి మాస్కులు కంపల్సరీ పెట్టుకోవాలి. మన గ్రామాలలో ఉపాధి హామీ పనులకు వెళ్ళేవారు కానీ, మిగతా పెళ్లిళ్ళు ఇంకేమైనా చేసుకునే వాళ్ళు కానీ కంపల్సరీ
నిర్ణీత దూరం పాటించాలి. అలాగే తప్పనిసరి పరిస్థితులు అయితేనే మాత్రమే ఇంటి నుండి బయటకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ మండల ఫోరం తరఫున సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేద ప్రజలు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో మునుగోడు మండల డెవలప్మెంట్ ఫోరం అనే కాన్సెప్ట్ తోటి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఇక్కడ చదువుకొని వేరు ప్రదేశాల్లో వెల్ సెటిల్ అయిన వాళ్ళతో విరాళం రూపంలో చందా వసూలు చేసి దాదాపు ఈరోజు 300 ఫ్యామిలీలు, అందులో భాగంగా మన ఆశా వర్కర్స్, తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, అలాగే పేద కుటుంబాలను సెలెక్ట్ చేసి 300 ఫ్యామిలీకి ఈ ఫోరం నుంచి నాగరాజు గారు, నరసింహ గారు, మరియు అలాగే వాళ్ళకు ప్రోత్సహించిన జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు రవి గారు వీళ్ళందరూ కలిసి చాలా మంచి కార్యక్రమం చేశారు. నిజంగా వాళ్ళందరికీ ఈ మండల ప్రజల తరఫున నేను నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ క్లిష్ట పరిస్థితిలో మనిషిని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన యొక్క మానవతా దృక్పథం అనేది బయట పెట్టకపోతే మన మనుషులకు జంతువులకు అనేది తేడా లేకుండా పోతుంది. ఎందుకంటే మనం ఆదుకోవాలి. గత 40-50 రోజుల నుంచి ఎలాంటి పనులు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ మండలంలో కాదు, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని, ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను ముఖ్య అతిథిగా పిలిపించినందుకు వారికి పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఫోరం ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా మునుగోడు మండలంలో కరోనా వైరస్ కారణంగా ఎవరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని గుర్తించి వారి కోసం మేము ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన రాగానే మేము ఈ మునుగోడు నుండి పుట్టి పెరిగి బయట సెటిల్ అయినటువంటి వారి వివరాలను సేకరించి వారి ఫోన్ ద్వారా మేము ఒక వాట్సాప్ క్రియేట్ చేసి వారి అందరికీ పేరున ఫోన్లు చేయగానే వారు మంచిగా స్పందించి ఈ యొక్క మండల ఫోరానికి వారు సహకరించారు. ముఖ్యంగా ఈ యొక్క ఫోరం ఏర్పాటు చేసినాక వీళ్ళందరి యాడ్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి పల్లె రవికుమార్ గారిని మరి నాకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మాకు సహకరించిన వారిని ఎప్పటికీ మరవకూడదు. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన ఒక దాతలందరికీ పేరున ఇది మేము చేస్తున్నాం కాదు, మాకు సహకరించిన దాతలందరి తరఫున వారు ఇక్కడ లేకున్నా వారి పేర్ల మీద మేము ఇక్కడ ఈ యొక్క నిరుపేద కుటుంబాలకు మరియు ఆశా వర్కర్లకు మరియు పారిశుద్ధ కార్మికులకు, మిషన్ భగీరథ, పైప్ లైన్మెన్, వాటర్ మెన్లకు మొత్తం 300 మందికి మేము ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. కాబట్టి మాకు ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్క దాతకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ వారి ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు. మున్సిపల్ స్టాఫ్ కానివ్వండి, మిషన్ భగీరథ లైన్మెన్లు కానివ్వండి, వారు లేకుంటే మన జీవన సాగరం జరగదు. సో ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మన వెనుగోడు రాష్ట్రాలకు మరియు మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే ఎంఆర్ఓ గారు ఈరోజు మంచి మాట చెప్పారు. ఏంటంటే ఈ మండల్లో ఇంతమంది విద్యార్థులు చక్కగా చదువుకొని 10 out of 10 తెచ్చుకుంటున్నారు. అట్లాగే క్లాసెస్ బాగా చెప్పే ఉపాధ్యాయులు మరి మీరు కొంచెం సహకారం చేయాలంటే తప్పకుండా నేను ఈ సందర్భంగా నేనేం చెప్పానంటే మునుగోడు నుంచి ఉన్నవారే కాకుండా మునుగోడు సంబంధితులు ఉన్నవారు పెద్ద ఉద్యోగాలు వ్యాపారస్తులు కూడా ఒక ప్లేస్కి తీసుకొచ్చి వారిని రిక్వెస్ట్ చేసి ఈ గ్రామాన్ని మనము ముందుకు తీసుకుపోవాలని మేము కూడా పర్సనల్గా నా సొంత ఆఫీస్ ద్వారా కూడా ట్రై చేస్తామని చెప్పాను. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. మానవత్వం చాటుతున్న ముప్పరాజు వీణ కరోనా నివారణలో క్రమంలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి ముప్పరాజు వీణ పేద ప్రజలకు అందిస్తున్న సేవలు మరవలేనివి. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఆమె ప్రతినిత్యం పేద ప్రజలకు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వాటికి ఆహార పొట్లాలు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆమె వయసులో చిన్న అయినా సేవ గుణంలో మాత్రం ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా వీణ మాట్లాడుతూ ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా లాక్డౌన్ సమయంలో పేదలు ఎవరు కూడా ఆకలి కడుపుతో పడుకోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పారు. పేద ప్రజల ఆకలి తీర్చడంలో వచ్చే సంతోషం ఇంకా ఏ విషయంలో కూడా ఉండదని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లాక్డౌన్ పూర్తయ్యే వరకు పేద ప్రజలకు నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.
ముఖ్యంగా నేను ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం భర్త, అత్తమామలు మరియు తల్లిదండ్రుల సహకారం వల్లనే జరుగుతుందని చెప్పారు. అంతేకాక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న తన మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇప్పటి వరకు ఎలాగైతే నిబద్ధతతో ఉన్నారో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా లాక్డౌన్ విజయవంతంగా చేయాలని కోరారు. లాక్డౌన్ ఎత్తివేసే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్లలోనే ఉంటూ ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని కోరారు. కరోనా నివారణకు కృషి చేస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పోలీసులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలు చేరవేస్తున్న విలేకరులకు ధన్యవాదాలు తెలియజేశారు. హలో అండి, నా పేరు వీణా. మా అమ్మగారి ఇంటి పేరు వీణా ముప్పరాజు. మీరు అంతకుముందు నన్ను సంబోధించింది వీణా ముప్పరాజు అని, అది మా అమ్మగారి ఇంటి పేరు. పెళ్ళైన తర్వాత వీణా జంపనిగా మారాను. ఈ విషయం ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇదివరకు మీరు అన్నారు ఆడవాళ్ళ అయ్యండి కూడా మీరు ఇంత బాగా ఇది చేయగలుగుతున్నారు ఎలా అండి అని. ఇప్పుడున్న సొసైటీలో పెళ్ళయింది, ఆడవాళ్ళు ఇది చేయకూడదు, ఇంటి పేరు మార్చుకోలేదని కూడా గొడవలు పడే చాలామంది ఉన్నారు. అలాంటి సొసైటీలో నేను ఇంత స్వేచ్ఛగా ఇంతమందికి సేవ చేయగలుగుతుంది కేవలం నా భర్త నాకు ఇచ్చిన స్వేచ్ఛ, అత్తమామలు చూపించిన ప్రేమ, ప్రోత్సాహం, మా అమ్మ నాన్న మాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన విలువలు, 10 మందికి ఉపయోగపడాలి ఎప్పుడైనా అన్న విలువలు, వీటి వల్లే సాధ్యమైందండి ఏదైనా. వితౌట్ మై ఫ్యామిలీ ఈ సపోర్ట్ లేకుండా ఏది జరిగేది కాదు. మై ఫ్రెండ్స్, ఆప్తులు అందరూ సపోర్ట్ చేశారు బాగా. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ సపోర్ట్, ఇలాంటి ఫ్యామిలీ అనే సపోర్ట్ అందరికీ లభించాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. అండ్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు మేము నిత్యావసర వస్తువులు, భోజనాలు, వలస కూలీలకి, రోజు పని చేసుకునే కార్మికులకి అందరికీ అందిస్తున్నాము. ఒక ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా ఎవరు ఆకలి బాధతో పడుకోకూడదు అని నాకు చేతనైనంత వరకు ఎంతమందికి వీలైతే అంతమందికి అన్నం పెట్టాలి అన్న ఇదితోనే స్టార్ట్ చేశాను నేను. ఇప్పటి వరకు ధన సహాయం, ఇలా మోరల్ సపోర్ట్ లభించిన కారణంగా ఇప్పటి వరకు కొనసాగించాము. ఇక మీదట ఏమన్నా చేయగలిగితే కూడా, ప్రోత్సాహం దొరికితే లాక్డౌన్ ఎండ్ అయ్యే వరకు కూడా కొనసాగిస్తాను. ఈ లాక్డౌన్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు కానీ, జీహెచ్ఎంసీ కార్మికులు కానీ, డాక్టర్లు కానీ, వీళ్ళందరికీ మీరు ప్రోత్సాహం అందించి కోఆపరేట్ చేస్తూ ఉండాలి. కానీ మీ ఇష్టానికి రెస్పాన్సిబిలిటీ లేకుండా వదిలేసి వాళ్ళ మీద కూడా గొడవలకు వెళ్తున్నారు. ప్లీజ్ అలాంటి పనులు చేయకండి. మన కోసం వాళ్ళు కష్టాలు పడి ఇవన్నీ చేస్తున్నారు. మీడియా వాళ్ళు ఎంతో కష్టపడి అన్నీ కవర్ చేసి మనకు చూపిస్తున్నారు. అంటే మనకి తెలియడం కోసం మన ఇళ్లలో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని అన్నీ చూస్తున్నాం. వాళ్ళు తిరిగి వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ. మనకి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉండాలంటే వాళ్ళు ఉండాలి. సో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ అంతటా మీరు తీసుకొని మీ జాగ్రత్తల్లో మీరుంటేనే ఏదైనా సాధ్యమవుద్ది కోవిడ్ అనేది పారదోలడానికి. అంతేగాని ఎవరో ప్రభుత్వం ఆంక్షలు విధించింది, ఇప్పుడు లాక్డౌన్ నియమాలు కొంచెం సడలించారని చెప్పి ఎవరు పడితే వాళ్ళు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. దానివల్ల ఎవరికండి నష్టం? మనకే నష్టం. ఎవరో ఒకళ్ళు ప్రతిసారి వెనకాల నుంచొని చెప్పరు కదా. మన వెనకాల మనమే ఉండాలి. మన రెస్పాన్సిబిలిటీ మనం చూసుకోవాలి. మన ఫ్యామిలీ వరకు మనం చూసుకుంటే, ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు చూసుకుంటే ఎవరు రావాలి మన కాపలా? పోలీసు వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. డాక్టర్లు ఎంత రిస్క్ చేసి మన లైఫ్లు కాపాడుతున్నారు. వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళ మీద గొడవలకు వెళ్తున్నాం. మీడియా వాళ్ళ మీద రాళ్ళు రుగుతున్నారు జనాలు. ఇది అవసరమా అండి? యాజ్ అ సిటిజన్ మనకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి. మనం స్టే సేఫ్, స్టే హోమ్, అంతే ఇప్పుడు చేయాల్సిన పని. థ్యాంక్స్ అండి.